పాలిటిక్స్ నడిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోనియా రాహుల్ కు నోటీసులు ఇస్తే వేధిస్తున్నారని, గగ్గోలు పెట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను వేధించడం లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకారణ పాలన అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులో లేదని చెప్తున్నా మీరు, మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా? మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు అనేది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని